ఉన్నటువంటి 11,000 కోట్ల రూపాయల బకాయిలను ఇక్కడ విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒకసారి విద్యార్థి నాయకులతో మనం మాట్లాడదాం. చెప్పండి మీ డిమాండ్ ఏంటి? బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. అన్న మేమందరం కూడా శాంతియుతంగా కలెక్టర్ గారి దగ్గరికి పోతున్నాము. ఓ రిప్రజెంటేషన్ ఇస్తాము. దాన్ని కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎలాంటి విధ్వంసానికి పాల్పడట్లేదు. మాకు హక్కు రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ల గురించి మేము మాట్లాడితే ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆయనే విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. పోలీసులతో మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్రిమినల్ వేసిన విద్యార్థులతో నీకే. అందుకోసమనే నువ్వు తెలుసుకోవడానికే మేము ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పోతున్నాము. మేము మా జిల్లా కలెక్టర్ కాళ్ళ పడి రీఎంబర్స్మెంట్ అడుక్కుంటాం. మాకు అక్కడ వరకు వెళ్ళేటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఇస్తున్నాం. అన్న మేము ఎలాంటి ఏం చెయ్యం, శాంతియుతంగా ఇస్తున్నాం. 12,000 కోట్ల స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. లేకపోతే అతిపెద్ద ఎత్తున నిరసనలు ర్యాలీలు చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఏబీపీ విద్యార్థి నాయకులు ఎక్కడ పడితే అక్కడ దిగ్బంధన చేస్తుందని ముందే హెచ్చరిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ నుండి అంటే కాకతీయ యూనివర్సిటీ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్తున్నటువంటి విద్యార్థులు ఇక్కడ కలెక్టరేట్ కలిసి మాకు కావాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ని మేము సాధించుకుంటామన్నటువంటి ఒక విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ వాళ్ళ యొక్క ఆందోళన మాత్రం కొనసాగుతుంది. పోలీసులు తమను నిర్బంధాలకు గురి చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో మరొకసారి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఒకసారి మనం మరొకసారి మనం మాట్లాడదాం. ఇప్పటి వరకు రీఎంబర్స్మెంట్ కి సంబంధించి ప్రభుత్వం ఎందుకు స్పందన రావాలి అనుకుంటున్నారు? ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వము 30% కమిషన్ కు కక్కుబడి మాకు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తే వాళ్ళకి కమిషన్ రావనే ఉద్దేశంతోనే మాకు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తలేదు. పేద విద్యార్థులను ఉన్నత దూరం చేసి వాళ్ళని కూలీలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నది. అందుకోసమనే ఇస్తలేదు. కాబట్టి పోలీసుల చేత మమ్మల్ని మా గొంతు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ దగ్గర పోయి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళా విద్యార్థులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. మరి ఎందుకమ్మా ఇక్కడ ఫీజు మీరు రీఎంబర్స్మెంట్ అడుగుతున్నారు కానీ ఎందుకు సహకారం కావట్లేదు అనుకుంటున్నారు? ఈ రోజు శాంతియుతంగా ఇక్కడ స్టూడెంట్స్ మార్చ్ చేస్తుంటే ఇక్కడ పోలీసు వాళ్ళ వైఖరి ఇస్తుంటే అక్కడ పోవద్దు అని చెప్పి అడ్డుకుంటున్నారు. అసలు వీరెవరు మమ్మల్ని అడ్డుకోవడానికి? మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల చేత అరెస్టు చేపించడం జరుగుతుంది. ఇదే రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నావు అంటే నువ్వు 11,000 కోట్ల స్కాలర్షిప్లు ఎప్పుడైతే విడుదల చేస్తావో అప్పుడే విద్యార్థులు నీకు అండగా నిలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు విద్యార్థులు కూడా చాలా మంది ఇప్పుడు తమకు కావాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కూడా అనేక మంది విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని చెప్పి అంటున్నారు. ఎక్కడ చూసినా కానీ ఆ చదువు అనేది అందరి హక్కు కాబట్టి ఆ హక్కును కాల రాసేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ నుండి కాకతీయ యూనివర్సిటీ ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నటువంటి విద్యార్థుల్ని ఇక్కడ హనుమకొండ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. మరి అడ్డుకుంటున్న క్రమంలో మేము కలెక్టర్ గారిని కలిసిన తర్వాత ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం తప్ప అక్కడ నుండి మాత్రం ఉట్టిగా ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళలేమని చెప్పి ఇక్కడ వీళ్ళు భీష్మించి కూర్చున్నారు. హనుమకొండ అంబేద్కర్ సర్కిల్లోనే ఇక్కడ కూర్చొని ఇక్కడ వారికి న్యాయం కావాల్సినంత వరకు మేము పోరాడతామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ ముఖ్యమంత్రి వెంటనే జంజీలకు ఇక్కడ మంత్రి పదవి ఇచ్చి విద్యాశాఖను కూడా ఇక్కడ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. స్కాలర్షిప్ మరియు ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పి అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకపోతే ఎంతో మంది పేద విద్యార్థులు ఇక్కడ ఇబ్బందులకు గురవుతున్నారు, చదువుకు దూరం అవుతున్నారు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇక ప్రస్తుతానికి విద్యార్థులు మాత్రం ఒక్కసారి మనం చూడొచ్చు ఎక్కడ చూసినా కానీ విద్యార్థులు మాత్రం తమ డిమాండ్లు సాధన చేసేంత వరకు కూడా వెనక్కి తిరిగేది లేదని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారి విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు మేము వెనక్కి పొల్లేది అనే ఒక ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ సర్కిల్కి వచ్చిన తర్వాత ఒక ఉద్రిక్త పూరిత వాతావరణము జరగకుండా ఉండాలంటే మాత్రం ఇక్కడ నుండి పోలీసు వీళ్ళను పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్పి విద్యార్థులు అలాగే విద్యార్థి నాయకులు కూడా కూర్చున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మొత్తం స్టూడెంట్స్ అంటే పేద విద్యార్థులకు చదువులు దూరం చేయడం ఇక్కడ సమంజసం కాదని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఏదేమైనప్పటికీ కూడా మాకు తమ ఖచ్చితంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కు సంబంధించి వెంటనే నిర్ణయం తీసుకొని తమకు పేద విద్యార్థుల చదువులకు ముందుకు వెళ్లేలా కృషి చేయాలన్నట్టుగా విజ్ఞప్తిని మాత్రం చేస్తున్నారు. ఒకవేళ అది జరగకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు కానీ
విద్యార్థి నాయకులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. హనుమకొండ అంబేద్కర్ సర్కిల్ నుండి కెమెరా పర్సన్ వంశిత వెంకటరత్నం, RTV వరంగల్.